హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ చలపతిరావు, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఆర్కా హాస్పిటల్. ఈరోజు మనం ప్రత్యేకించి అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ గురించి, దాని యొక్క నివారణ మార్గాలు మరియు క్లుప్తంగా చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. అధిక రక్తపోటు అనేది రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 మిల్లీమీటర్లు మెర్క్యూరీ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపోటు కింద మనం గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని నివారించడానికి వివిధ రకాల మార్గాలు, అన్నింటిలోనూ ముఖ్యమైనది ఉప్పు తగ్గించడం, రెండవది రెగ్యులర్ వ్యాయామం, మూడవది మెడికేషన్. ఉప్పు తగ్గించడం, అందరూ ఉప్పు తగ్గించండి అంటారు. ఉప్పు తగ్గించే విధానం ఏంటి, ఏ విధంగా మనం తగ్గించాలి? దీన్ని మొదటిగా మనం తినేటటువంటి వంటకాలలో ఉప్పు తగ్గించుకోవడం, కొద్ది మోతాదులో, మరీ రుచి లేకుండా, మరీ చప్పగాను కాకుండా కొద్ది మోతాదులో ఉప్పును తగ్గించుకోవడం వల్ల కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ ఉప్పు తగ్గించి మనం తినడం అనేటటువంటిది మనం అలవాటు చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం తినేటటువంటి రోజు వంటకాల్లో కొద్ది మోతాదులో ముందుగా ఉప్పు తగ్గించుకుని తినడం. రెండవది, ఉప్పు తక్కువగా పడే కూరగాయలు, అంటే ఏంటంటే ఆనపకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఆకుకూరలు, ఇటువంటివి ఉప్పు తక్కువగా పడే కూరగాయలు రొటీన్గా తినే అలవాటు ఉంటే వారానికి 1-2 సార్లు అదనంగా తినండి. ఒకవేళ అసలు అలవాటే లేదనుకుంటే కనీసం ఒక్కసారైనా వారానికి వండుకోండి. మూడవది, నిలవ పచ్చళ్ళు, అంటే ఏంటంటే ఈ ఆవకాయ, నిమ్మకాయ, గోంగూర, ఈ పికిల్స్ ఉంటాయి కదండి, ఊరగాయలు వాటి ప్రిజర్వేటివ్ కింద ఉప్పు ఎక్కువగా వాడతారు, అందువల్ల అధిక ఉప్పు శాతాన్ని కలిగి ఉంటాయి. ఊరగాయలు, నిలవ పచ్చళ్ళు అనేటటువంటివి తినడం తగ్గించి రోజువారీ రోటి పచ్చళ్ళు, ఏ రోజుకి ఆ రోజు చేసుకుని నిలవ ఉండకుండా చేసుకునేటటువంటి రోటి పచ్చళ్ళు తినడం ద్వారా కూడా మనం ఉప్పుని తగ్గించగలిగే ఇది ఉంటుంది. ఇంకొకటి, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, ఈ పాపడ్స్ అని, తర్వాత ఈ మిరపకాయలవి, ఊరబెట్టిన మిరపకాయలవి, ఇట్లాంటి వాటిలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది, వాటిని కూడా అవాయిడ్ చేయడం. ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైనది, బయట మనం ఫుడ్స్ తినేటప్పుడు రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటటువంటివి తినడం అనేటటువంటిది ఇది విధంగా ఉప్పు తగ్గించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది, చాలా మందికి మజ్జిగలో ఉప్పు వేసుకునే అలవాటు ఉంటుంది. మజ్జిగ తినేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసుకుంటారు. సో నో యాడెడ్ సాల్ట్, మజ్జిగలో ఉప్పు వేసుకోవడం అనేటటువంటిది మానేయండి, ఎలా ఉంటే అలాగే తినండి. సో ఈ విధంగా మనం ఈ పద్ధతుల ద్వారా ఉప్పుని, అదనంగా ఉప్పు శాతం అనేటటువంటిది మనం తగ్గించవచ్చు. WHO గైడ్లైన్స్ ప్రకారం రోజుకి 5 గ్రాములు మించకుండా ఉప్పు మనం తీసుకోవాలి. ఈ విధంగా ఉప్పు తగ్గించడం. రెండోది, రెగ్యులర్గా వ్యాయామం, రోజు కనీసం ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయడం అనేటటువంటిది, బ్రిస్క్ వాకింగ్ చేయడం అనేటటువంటిది కూడా ఈ బీపీని తగ్గించేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. మూడవది, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈరోజు సొసైటీలో పెరిగిపోతున్నటువంటివి, ఆల్కహాల్కి దూరంగా ఉండడం, సిగరెట్లకి, ధూమపానానికి దూరంగా ఉండడం. రెండోది, ప్రశాంతమైన నిద్ర, స్ట్రెస్ ఫ్రీ అండ్ ప్రశాంతమైన నిద్ర అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటి ద్వారా ఏమిటండి డాక్టర్ గారు మాకు ఉపయోగం ఏంటి, ఏ విధంగా ఉంటుందంటే, 130/80 కన్నా ఎక్కువగా ఉంటే బీపీ టాబ్లెట్ వాడవలసి ఉంటుంది. కానీ ఈ పద్ధతుల ద్వారా మనం కనీసం ఒక 12/8 మిల్లీమీటర్స్ మెర్క్యూరీ, అంటే ఒక 10 పాయింట్ల వరకు మనం బీపీని తగ్గించుకోగలుగుతాం. బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు టాబ్లెట్లు లేకుండా ఉండగలుగుతారు. బార్డర్ దాటి, అంటే ఈ 10 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు మినిమం డోసుతో మందులతో మనం మెయింటైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా